హలో గైస్, హలో ఎవరీవన్, కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎఫ్ఎన్ గేమింగ్ వైటీ. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండే ఉంటారు నేను మీకే. అండ్ అఫ్కోర్స్ నాకు తెలుసు మీరు నా మీద చాలా కోపంగా ఉన్నారని కూడా నాకు తెలుసు. బికాస్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు నేను చాలా రోజులు డ్యూ టు సమ్ ఇష్యూస్. సో దాని గురించి వదిలేస్తే మనం వచ్చేసి వాళ్ళ గ్రానీ చాప్టర్ 2 ఈజీ మూడ్ హెలికాప్టర్ ఎస్కేప్ చేస్తున్నాం. సో దాంట్లోకి అసలు గేమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను మీకు చెబుతాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద గేమ్. డే 1 పడింది, ఇప్పుడే ఈజీ మూడ్ ఆడుతున్నాను హెలికాప్టర్ ఎస్కేప్. అండ్ ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. సమ్ పర్సనల్ ఇష్యూస్, చాలా ఇష్యూస్, మా నానమ్మ చనిపోవడం, ప్లస్ ఇవాళ ఐపీఎల్ మ్యాచెస్ కూడా ఉన్నాయి, ఎందుకు పెట్టలేదు. అలాగే ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటి కోసం పెట్టలేదు, 2 ఎగ్జామ్లు అయ్యాయి. సో ఈ ఇష్యూస్ అన్నీ ఉండటం వల్ల అయితే నేనైతే పెట్టలేదన్నమాట వీడియోస్. అఫ్కోర్స్ ఓకే, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నారు, కొంతమంది ఇంకా అర్థం చేసుకోలేకపోవచ్చు అండి. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టవచ్చు కదా ఇప్పటివరకు రాలేదని అనేసి. సో అందుకే నేను మళ్ళీ తిరిగి వచ్చినాను. ఒక షార్ట్ కూడా పెట్టాను, యాక్చువల్లీ మీకు చూశారు కదా. సో ఆ షార్ట్ కూడా పెట్టాను, దాని తర్వాత నుంచి వీడియో చూస్తున్నాను. అండ్ మన ఛానల్లో వచ్చేసి ఫ్రీ ఫైర్ ఒకటే కాదు, అన్ని గేమ్స్ ఉంటాయి. సో అది చెప్పడానికి వచ్చేసి నేనైతే ఇప్పుడు గ్రానీ అయితే ఆడుతున్నాను అనమాట. అదనమాట మ్యాటర్. సో ఇక గేమ్లోకి వచ్చేస్తే నేను వచ్చేసి అక్కడ సౌండ్ చేశాను అనమాట. ఎందుకంటే సౌండ్ వచ్చేసి ఈ ముసలిదాన్ని డైవర్ట్ చేస్తుంది అనమాట. సో చూసారు, ఇప్పుడు నేను సౌండ్ చేశాను, పైనుంచి కిందకి అది వచ్చింది. అవును, అది పైనుంచి కిందకి సౌండ్ కిందకి వచ్చినప్పుడు వెళ్ళాలంటే స్పీడ్కి వెళ్ళిపోవచ్చు కదా పైకి. అంటే రిస్క్ భయ్యా, పైకి వెళ్ళగానే వాళ్ళు ఉంటారు, కొడతారు. సో అందుకే వీళ్ళని కిందకి రప్పించి అప్పుడు మనం చేస్తే సూపర్ ఉంటుంది. వాళ్ళు వచ్చేపాటికల్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ ఇంకా ఇప్పుడు ముసలి వచ్చింది, గ్రానీ వచ్చింది. గ్రాండ్ పా వచ్చేసి ఇంతవరకు రాలేదన్నమాట. ముసలోడు పైన ఏం చేస్తున్నాడు? ఓకే ఐ అండర్స్టాండెడ్. ముసలోడు పడుకున్నాడు అనమాట, పడుకొని ఉంటాడు, లేకపోతే పైన కిచెన్లో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. మరి కిందకైతే రాలేదు. అఫ్కోర్స్ వాడికి చెవుడు ఎక్కువ ఉంది, కానీ గ్రానీకి మాత్రం బాగా ఇంపడుతుంది. కాకపోతే గ్రాండ్ పా కూడా ఎక్కువ కొడతాడు, కొంచెం స్పీడ్ పని చేస్తాడు. అంటే ఎవరి ఎబిలిటీస్ వాళ్ళకి ఉంటాయి. సో నేనైతే మళ్ళీ సౌండ్ చేసాను, మళ్ళీ వస్తారేమోనని. ముసలిది వస్తుంది కానీ ముసలోడు అయితే రావట్లేదు అనమాట. ఎందుకు రావట్లేదు మరి? ఇందాక నుంచి చూస్తున్నాను, అసలు కూడా రావట్లేదు. వాళ్ళు ఏమైపోయారు? సో గాయస్, నేనైతే ఇందాక నుంచి ఎదురు చూస్తున్నా కానీ వాళ్ళు అయితే రావట్లేదు. కాబట్టి నేనైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను పైకి. ఓకే, పైన ఎవరు లేరు కదా. ఓకే, ఎవరు లేరు. మరి ఆ ముసలోడు ఎక్కడికి వెళ్ళాడు నాకు అర్థం కావట్లేదు. గ్రాండ్ పా గారు నిద్రపోతున్నాడు ఏమో మరి. సో ఇక్కడ చూద్దాం ఏమన్నాయో. ఓకే, ఆ షెల్ఫ్లో అయితే ఏం లేవు. సో ఎక్కడన్నా ఏమన్నా దొరుకుతాయేమో అని చూద్దాం. ఓకే, మా గాయస్ జస్ట్ మిస్ పోయేవాళ్ళ అట్లా సడన్గా వచ్చాడు, దెబ్బ కూరికి ఇందులో దాక్కున్నా అనమాట. సో కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం వెళ్ళిపోయేదాకా. ఎందుకంటే గ్రాండ్ పా గారు ఇందాక ఎంత పిలిచినా రాలేదు, వాడు మాత్రం రాలేదు. ఇప్పుడు ధైర్యం చేసి ముందుకు వెళ్తున్న తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. మదే యాక్చువల్లీ గైస్ అసలు నేను అనుకోలేదు గైస్, అలా అయిపోయింది. అది డే 2 వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కావట్లా. నేను ట్రై చేశా గైస్, అసలు అక్కడ ముసలోడు అక్కడ ఉంటాడని కూడా తెలియదు నాకు. గుండోడు ఇట్లా వచ్చి అట్లా కొట్టాడు ఆడు. ఓకే, మనం సౌండ్ చేస్తాం, వెళ్ళి దాక్కున్నాం. అసలు కటింగ్లు. గ్రాండ్ పా కూడా వచ్చేసాడు ముందే, మరి ఎలా వచ్చాడు నాకు కూడా తెలీదు. ఆ ముసలోడు ఎప్పుడు వచ్చేస్తాడు లేండి, స్పీడ్ వాక్ కదా మనోడిది. ముసలిది కూడా వచ్చేసింది. ఏంటిది స్పీడ్? ఇందాక ఎంత పిలిచినా రాలేదు. 2 సార్లు కొట్టాను తలుపు కానీ రాలేదు. ఇప్పుడు అంత స్పీడ్గా వచ్చేసేసరిలే మనకెందుకు. సో అక్కడైతే గ్లాస్ ఫ్యూజ్ పడింది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం హెలికాప్టర్ ఎస్కేప్ అయితే చేయబోతున్నాం. సో హెలికాప్టర్ ఎస్కేప్ వచ్చేసి గ్లాస్ ఫ్యూజ్ అయితే కావాలి. సో గ్లాస్ ఫ్యూజ్ అయితే అక్కడ పెట్టేసుకున్నాం. అండ్ వీటిని ఒకసారి చెక్ చేద్దాం టైం. స్పీడ్ మోషన్లో పెట్టాను, బికాస్ అంత ఎవడు చూస్తాడు చెప్పండి. ఇక్కడ చూద్దాం. అయినా నా తెలివి తక్కువ బాగుండు, నేను అక్కడ లేదని తెలిసి కూడా ఎందుకు చూస్తున్నాను.
గాయ్స్ వెపన్కి దొరికింది. అసలు నేను ఊహించలేదు, స్టార్టింగ్ వెపన్కి దొరికింది. ఇక ఆట ఆడిచ్చేయచ్చు. వెళ్ళే ముందు ఒక్క నిమిషం ఆగండి. ఓకే, కీని పడేద్దాం. సౌండ్ వచ్చింది కదా, సో ఆ సౌండ్కి వచ్చేసి గ్రాండ్ పా వచ్చేసి పైకి వస్తారనమాట. సో అప్పుడు వెంటనే కిందకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన గోల్ ఏంటంటే దీంతో షార్ట్ గన్ ఎలాగైనా తీసుకోవాలి. ఓకే, వెంటనే సౌండ్ వచ్చింది నాకు తెలుసు, సో వెంటనే వెళ్ళిపోదాం. ఓకే, ఇది అవ్వడానికి గంట పట్టింది. ఓపెన్ అయింది. మనం వెంటనే అంటే లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడ ఎక్కడ నా షార్ట్ గన్ని మనం వెంటనే తీసేసుకుందాం. ఓకే వచ్చింది. ఇప్పుడు రమ్మను ముసలిదాన్ని ఇద్దరిని లేపి కొడతా గన్తో. అసలు 2 bullets ఉన్నాయి గైస్. మనం ఎటువంటి బుల్లెట్ని అయితే అసలు వేస్ట్ చేసుకోకూడదు, వేస్ట్ చేసుకుంటే పోతుంది ఇంకా. సో అందుకే చాలా పొదుపుగా. సో ఎక్కడిది గ్రాండ్. ఓకే, ఏదో సౌండ్ చేస్తే వచ్చింది వచ్చింది ముసలిది. ఓకే, కాల్చు. ఓకే గైస్, సో నేను దాని ప్రకారం సో ఇది ఈజీ మూడ్ కాబట్టి కాలిస్తే 2 minutes 30 seconds వరకు అయితే వాళ్ళు రారు. ఓకే, గ్రాండ్ పా గార్డ్ కూడా వచ్చేస్తుంది సెక్యూరిటీకి. ఓకే, సెక్యూరిటీకి ఏం తీసుకుందాం. అరే తక్కువ రమస్లోడా. ఓకే వెళ్తున్నాము. సో వీళ్ళు వచ్చేసి 2 minutes 30 seconds వరకు లెగర్ అనమాట షార్ట్ గన్తో. అదే చిన్న ఎలక్ట్రిక్ గన్తో అయితే 2 minutes వరకు లెగరు. ఈజీ మూడ్లో అంటే మూడ్స్ పెరిగే కొద్ది వచ్చేసి టైం కూడా తగ్గుతూ వస్తుంది. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ సేఫ్కి దొరికింది గైస్. దట్స్ గ్రేట్ గైస్. నిజంగా సేఫ్కి దొరికిందంటే అది నిజంగా సూపరే. సో దాన్ని మనం కింద పడేద్దాం. సో అంటే మనకి ముఖ్యమైన పార్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, లైక్ ఇప్పుడు కింద వచ్చేసి సేఫ్కి పెట్టేది ఉంది, లేకపోతే క్రోబార్ది పెట్టేది ఉంది, అక్కడ బ్రెంచ్ది పెట్టేది ఉంది. సో వాటికి కావాల్సింది వచ్చేసి ముందే అన్ని కింద తీసుకొని తర్వాత లైన్ బై లైన్ కిందకి వెళ్ళి అవన్నీ పెడతా ఉంటే సో అప్పుడు టైం సేవ్ అయ్యిద్ది అనమాట. సో ఇది ఉన్నప్పుడు యాక్చువల్లీ వాళ్ళు ఉండకూడదు అనమాట, ముసలి. ఎందుకంటే ఉంటే వచ్చి కొడుతూనే ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి మనకి పీస్ ఆఫ్ పిక్చర్ దొరికింది. సో మనకి హెలికాప్టర్ కావాల్సింది అనేసి ఇక్కడ పెట్టేద్దాం. మళ్ళీ చివరిలో హెలికాప్టర్ ఎస్కేప్ అన్నిటిని యూజ్ చేద్దాం హెలికాప్టర్ ఎస్కేప్ అప్పుడు. సో అఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం టైం అయిందో లేదో మరి, వాళ్ళైతే నాకు తెలిసి ఇంకా రారనుకుంటున్నాను. సో నాకు దొరికిన హెలికాప్టర్కి సంబంధించినవన్నీ వచ్చేసి నేనైతే పెడుతున్నాను. హెలికాప్టర్ ఎస్కేప్ అంటే అదేంటి మామూలు విషయం కాదనమాట. హెలికాప్టర్కి వచ్చేసి చాలా ఎలిమెంట్స్ కావాలన్నమాట, ఎలిమెంట్స్, పార్ట్స్. సో ఇవన్నీ చాలా ఉంటేనే మనం హెలికాప్టర్ ఎస్కేప్ అయితే చేయగలం. సో ఈజీ మూడ్లో కూడా హెలికాప్టర్ ఎస్కేప్ వచ్చేసి చాలా హార్డ్గా ఉంటుంది, ఎతకాలన్నమాట బాగా. సో అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ కూడా చేయండి. వెంటనే మనం 150 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. వెంటనే దాన్ని కంప్లీట్ చేయండి. హోప్ మీరు కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను, ఎందుకంటే మీరు నా SFN ఆర్మీ కదా. ఆఫ్కోర్స్ నాకు నేనే పెట్టేసుకున్నాను అంతే. అండ్ ఇక్కడ గ్లాస్ వ్యూస్ కోసం అయితే మనం అయితే కిందకు వచ్చాం అనమాట. అండ్ పనిలో పని అక్కడ కింద కూడా అది రెంచ్ అయిన పెట్టాం కదా, సో దాన్ని కూడా తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఏం కావాలంటే అందులో పెట్టి వచ్చేసి మనకు కావాలి. అండ్ ఇది వచ్చి స్పీడ్ మోషన్లో పెడుతున్నాను, ఎందుకంటే స్పీడ్ మోషన్లో పెడితేనే ఒక్క రేంజ్ అయితే ఉంటుంది అన్నమాట. స్పీడ్ మోషనే అన్నిటికీ ముద్దు. అండ్ దీనికైతే స్పీడ్ మోషన్ పెట్టినది, ఇది అయిపోయిన తర్వాత స్పీడ్ మోషన్ పెడతాను అనమాట ఎలా పెట్టినని. అండ్ బ్రెంచ్ వచ్చేసి అక్కడ దానికి కింద పెడితే ఇది డ్రైనేజ్ వచ్చేసి మూసుకుంటుంది. లేదు అని మనం అలా వేసుకుంటే లోపల క్రొకోడైల్ ఆక్టోబస్కి క్రొకోడైల్కి పుట్టిన బిడ్డలాగా ఉంటుంది. సో దాని చేత మనం చంపబడతాం, చచ్చిపోతాం. అవి మనల్ని డిన్నర్ వేసుకొని తింటాయి. సో అందుకే దీన్ని పెడితే డ్రైనేజ్ వచ్చేసి మూసుకుంటుంది, మనం అసెస్ హ్యాపీగా వెళ్ళొచ్చు. బట్ అక్కడ ఇంకో స్పైడర్ ఉంటుంది అదిగోండి. సో అది వచ్చేసి సిండ్రిల్లా వాళ్ళ కూతురు అనమాట. సో సిండ్రిల్లా అనే ఎవరో మీకు తెలియని ఉండవచ్చు. సో దాని గురించి కూడా వీడియో చేద్దాం. సిండ్రిల్లా అనేది ఒక గేమ్ అనమాట. సో దాని గురించి కూడా చేద్దాం. అఫ్కోర్స్ సిండ్రిల్లా గేమ్, గ్రానీ గేమ్, సో వీళ్ళందరినీ పెట్టింది ఒక్కళ్ళే అనమాట. సో అందుకే సో ఏమైనా డిస్టర్బెన్స్గా ఉండి క్షమించండి. ఓకే, క్షమించండి. ఎందుకంటే ఓకే తర్వాత చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ బుల్లెట్స్ లోడ్ చేసుకోవాలి. అది గాయ్స్ అస్సలు నేను చూసుకోలేదు. నేను అసలు వాళ్ళు వచ్చారని కూడా నిజం చెప్పండి, నేను అంత సొల్లు వాగానా? నేను అసలు 2 minutes 30 seconds అయ్యిందని కూడా నాకు తెలీదు. నాకేంటంటే అనిపించింది గైస్, నాకు వాళ్ళు ఏమైనా వచ్చారేమో అని గన్ తీసుకోవడానికి వెళ్ళాను అనమాట. నేను గన్ తీసుకున్నాను, సడన్గా వెనక నుంచి ఇద్దరు కలిసి వచ్చి వెంటనే టప్పని కొట్టారు. అసలు అక్కడికెక్కడ కింద పడిపోయి నేను. సో Day 3 అనమాట, Day 6 వరకు ఉంటుంది అనమాట ఈజీ మూడ్లో. సో మళ్ళీ మనమైతే సౌండ్ చేసాం, వాళ్ళు రాగానే వెంటనే పైకి వెళ్ళిపోవాలి. ఎలాగైనా సరే మనం అయితే హెలికాప్టర్ ఎస్కేప్ అయితే చెయ్యాలన్నమాట. అవును ఇంత కేజీ అవుతున్నాను.
సో యాక్చువల్లీ వచ్చేసి శ్రీరామనవమి కదా, సో అందుకే బయట అందరూ ఇట్లా డప్పులు రథం ఇవన్నీ ఉంటాయి కదా. సో మా ఇంటి పక్కన రాముడి గుడి ఉంది. సో అందుకు వచ్చేసి చాలా సంబరాలు జరుపుకోవడం వల్ల సౌండ్ ఎక్కువగా వస్తుంది. దానివల్ల నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయాను అనమాట. సో అందుకే ఈ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా. కానీ ఈ వీడియోని వచ్చేసి ఎప్పుడో రికార్డ్ చేసేసాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వేళ్ళని కొట్టాలి. వెయిట్ గైస్, గన్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం లేదు గైస్, దగ్గరికి వెళ్ళి కొట్టాలి అంతే గైస్, నాకు అంతకు మించి ఏం లేదు. బికాస్ తలనొప్పి తెప్పించాను ఇందాక. అసలు నేను 3 days మిగిలిపోయినాయి. వెయిట్ వీళ్ళని చంపేస్తాం. యా వచ్చాడు. ఓకే యా, ఈ 2 minutes 30 seconds వరకు వీటితో మనకి పని లేదు. వాడు కూడా మళ్ళీ ఇంకెళ్ళకాడు. ఓకే గ్రానీ వస్తుంది, ముసలి దానికి హెడ్ షాట్ కాబట్టి సరే ఏదో ఇచ్చాంలేండి, అయినా కొట్టడం ఇంపార్టెంట్ కదా. అండ్ యా ఇంకా ఇక్కడ ఏముంది, ఓకే హెలికాప్టర్ కీ దొరికింది గైస్, గ్రేట్. హెలికాప్టర్ కీ దొరికింది, హెలికాప్టర్ కీ. యా ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. పైకి వెళ్దాం. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లెట్స్ని లోడ్ చేసుకుందాం, ఎందుకంటే మంచిది. అండ్ ఇంకా ఓకే స్పైడర్ పాప ఇది ఇది. సో ఇదే అనమాట సిండ్రెల్లా వాళ్ళ కూతురు. సో దీన్ని అయితే చేసేసాం అనమాట ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఇక్కడ ఏముంది, ఓకే క్రోబార్ ఉంది గైస్, గ్రేట్ పనికి వస్తుంది. అదే సిండ్రెల్లా వాళ్ళ కూతురు. అండ్ ఇక్కడ క్రోబార్ తీసుకొని ఇక్కడ ఓపెన్ చేసేద్దాం ఏముందో. ఓకే ఇది స్టీరింగ్ వీళ్ళు అక్కర్లేదు. అండ్ ఇక్కడ ఉన్న పీస్ ఆఫ్ పిక్చర్స్ని కూడా తీసుకెళ్ళి పైన అయితే ప్లేస్ చేద్దాం, ఎందుకంటే. అండ్ హెలికాప్టర్ కీని కూడా వెళ్దాం, బికాస్ ఇది లేకపోతే అసలు స్టార్ట్ అవ్వదు అనమాట హెలికాప్టర్ వచ్చేసి. సో ఇది కావాలి. అండ్ ఆ పీస్ ఆఫ్ పిక్చర్స్ ఎందుకని కూడా చెబుతాను, నేను తొందరలో చెబుతాను. అంటే పైకి వెళ్ళి నాకు యూజ్ అవుతుంది అనమాట. అక్కడ లాంగ్వేజ్ గైస్ చూసారు, అది అక్కడే ఉంది. ఓకే వెళ్ళిపోతుంది. అండ్ స్పీడ్కి వెళ్ళిపోదాం. అండ్ వేర్ ఈజ్ మై గన్. ఓకే షార్ట్ గన్. వాళ్ళిద్దరు మళ్ళీ తిరిగి వచ్చినట్టున్నారు. ఓకే మధ్యలో చాలాసార్లు అంటే కట్ చేసా కదా బోర్ కొడుతుందని, ఈ గ్యాప్లో వచ్చేసాడు అదిగోండి గ్రాండ్ పగాడు. అండ్ నా దురదృష్టం కొద్ది అసలు ఇందులో అయితే ఏం లేవు అనమాట బుల్లెట్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లెట్స్ లోడ్ చేసుకోవాలి. అండ్ తొందర స్పీడ్కి వెళ్ళిపోదాం. వాడు గ్రాండ్ పగాడు వెనకాల వస్తూ ఉంటాడు అనుకోండి, నాకు తెలుసు మరి. అండ్ ఎక్కడ కంపడట్లేదు నాకు బుల్లెట్స్. సో పైన దొరుకుతాయేమో అని పైకి వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడే ఉంది ఆ బోట్ స్టీరింగ్ వీల్. మనం వెళ్ళేది బోట్ ఎస్కేప్ కాదు, హెలికాప్టర్ ఎస్కేప్. బోట్ ఎస్కేప్ కూడా చేస్తా గైస్ తర్వాత పార్ట్ 2లో. అండ్ మనకైతే బుల్లెట్స్ అయితే దొరికేస్తే ఇక్కడే ఉంది. ఓకే డక్ టేప్ కావాలి మనకి హెలికాప్టర్కి. సో దాన్ని కూడా అక్కడే ఉందండి. అండ్ ఏడీడు ఎక్కడ కంపడట్లేదు, ఇంత వరకు వచ్చాడుగా ముసలోడు. ఓకే ముసలిది వచ్చింది. కాల్ చెయ్యి అది. ఇక 2 minutes 30 seconds వరకు వీళ్ళతో మనకి పని లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఈ ముసలో కూడా వచ్చాడు. ఈ ముసలో కూడా వేసేసాం మనం సక్సెస్ఫుల్గా. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఒకటి చూసా గైస్, ఇదిగోండి ఇది గ్యాస్ లియాన్ క్యాన్. సో ఇది వచ్చేసి మనం పెట్రోల్ అని కూడా పిలవచ్చు. సో ఈ పెట్రోల్ని అయితే తీసుకుందాం అనమాట మనం. సో అసలు ఎందుకు అది అంటే అది పోయాలి కదా దానికి హెలికాప్టర్కి. అండ్ క్రోబార్ తీసుకొని ఇక్కడ డ్రిమ్ చేస్తే స్టన్ గన్ దొరికింది, ఎలక్ట్రిసిటీ గన్. సో ఎలక్ట్రిసిటీతో పనిచేసింది. దీన్ని కూడా ఇక్కడ పెట్టద్దాం, బికాస్ ఇది కూడా మనకు అవసరమే గైస్, అందులో దానికి కూడా అవసరమే. అండ్ షార్ట్ గన్ మళ్ళీ అగైన్ తీసుకుందాం, ఎందుకంటే పైన ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడేముంది, ఇక్కడేం లేదు, అప్పుడే యూజ్ చేసేసినట్టున్నాం ఇప్పుడు, ఏమో మనకు సరిగ్గా గుర్తులేదు. అండ్ పైకి వెళ్దాం ఏమన్నాయో. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పడేద్దాం, డక్ టేప్ కూడా ఇక్కడే పడేద్దాం. దీంతో మనకి ఇప్పుడు అంత పని లేదు. కిందకి వెళ్ళి గ్యాస్ లియాన్ క్యాన్, సో దీన్ని కూడా తెద్దాం. లాగ్ అయిందా? అవుతుంది. యా, బికాస్ కింద ఉన్నాయన్నీ తీసుకొచ్చి పైన పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అండ్ ఎలక్ట్రిక్ గన్తో వచ్చేసి ఇక్కడ కొడితే వచ్చేసి ఈ డోర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ ఆమె కూడా మనం రీలోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ వచ్చేసి ఆ డబ్బాలు వచ్చేసి సిండ్రెల్లా వాళ్ళ భర్త ఉంటాడు అనమాట, అంటే సిండ్రెల్లా వాళ్ళ హస్బెండ్. సో ఆ గ్రాండ్పా వచ్చేసి ఇక్కడ బంధించారనమాట. సో వీళ్ళని తీస్తే ఏంటంటే అందులోకి ఏదో ఒకటి ఉంటుంది. ఓకే ప్యాడ్లాక్ ఉంది. సో ప్యాడ్లాక్కి వచ్చేసి హెలికాప్టర్ ఎస్కేప్కి పనికిరాదనమాట. ప్యాడ్లాక్ వచ్చేసి బోట్ ఎస్కేప్కి కానీ లేకపోతే డోర్ ఎస్కేప్కి కానీ ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా ఈ పీస్ ఆఫ్ పిక్చర్స్ వల్ల ఏంటి ఉపయోగం అంటే ఇగో ఇక్కడ పెట్టాలి. సో 3 పిక్చర్స్ అయితే పెట్టాలన్నమాట ఇక్కడ. అండ్ 2 పెట్టాను, ఇంకొకటి పెట్టాలి. పెడితే చాలా అయిపోయింది. ఓకే ఇక్కడ ఉంది ఇది.
అండ్ ఇలా పెడితే డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ డోర్ అయితే అల్లంగా అయితే ఉంటుంది. సో అక్కడ వచ్చేసి టార్గెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఆ టార్గెట్స్ని కొడతా ఉండాలి. సో కొడితే వచ్చేసి మనకి అప్పుడు ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. సో మన దాంట్లో యామో లేదు, బట్ ఇక్కడ అన్లిమిటెడ్ యామో ఉంటుంది. అదిగోండి ఇట్లా నొక్కుతా ఉంటే ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి అనమాట. సో ఈ యామో వచ్చేసి లోడ్ చేసుకొని వచ్చేసి మనం అయితే అప్పుడు ఇక్కడ ఉన్న వాటికి కాల్చాలి. వెయిట్ కాలుద్దాం, మన గురంతా చూపిద్దాం. ఓకే, ఫస్ట్ మిస్ అయింది, ఇవన్నీ కామ్లే. అండ్ సెకండ్ అది సూపర్ వచ్చింది. మొత్తానికైతే మూడింటిని కొట్టేసాం అనమాట కట్ చేసి. అండ్ ఇక్కడ ఎలా వచ్చిందిగా 2 వచ్చేసి ఫ్రీ అవుతుంది. అండ్ ఇదిగోండి డోర్ ఓపెన్ అయింది. సో అక్కడ వచ్చేసి ఇంకోటి పెడితే ముందుకు వెళ్ళగలం అనమాట. ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళిపోతే అక్కడ కింద వచ్చేసి పగులుంటుంది. సో మనం ముందుకు వెళ్ళిపోతే వచ్చేసి మనం అయితే కింద పడిపోయి చచ్చిపోతాం. సో అక్కడ వచ్చేసి గ్లాస్ ఫ్యూజ్ అయితే పెట్టాలన్నమాట. గ్లాస్ ఫ్యూజ్ పెడితేనే వెళ్ళగలం. అదిగోండి ఓకే, ఇప్పుడు కింద నుంచి వెళ్ళొచ్చు. బట్ దానికంటే ముందు మనకి హెలికాప్టర్ది కూడా కావాలి కదా. సో హెలికాప్టర్ది కూడా పెట్టాలి. సో అప్పుడే మనం తొందరగా వెళ్ళిపోగలం. అండ్ మనం వచ్చి స్కాన్ తీసుకున్నాం అనమాట, గ్యాస్ క్యాన్. సో పెట్రోల్ అని పిలవమన్నా కదా, సో ఇదే. సో దీనికి వచ్చేసి హెలికాప్టర్కి పోయాలి. ఇదిగోండి ఇదే మన లగ్జీరియస్ హెలికాప్టర్. ఇందులోనే మనం ఎస్కేప్ అయిపోతున్నాం. సో ఇది ఫిల్ చేసేసి ఆ పైన డక్ట్ టేప్ ఉంది చూడండి, ఇవన్నీ అయితే పెట్టాలి. ఓకే, ఫిల్ చేసేసాం, పక్కన పెడదాం. అండ్ డక్ట్ టేప్ కూడా తెచ్చాం, దీన్ని కూడా ఇక్కడ పెట్టాం. అండ్ హెలికాప్టర్కి కూడా తెచ్చేసాం. దీన్ని పడిపోయింది. ఓకే, పెట్టేద్దాం, స్టార్టింగ్. ఓకే గైస్, ఓకే మన హెలికాప్టర్ ఎస్కేప్ అయిపోయింది. సో స్టార్ట్ అయింది అనమాట హెలికాప్టర్. సో మొత్తాన్ని మనం సాధించాం, ఎట్టకేళ్ళకి సాధించాం గైస్. అండ్ గ్రాండ్ పా ఎక్కడున్నారు వాళ్ళని ఇప్పుడే చూడాలి. ఓకే, ఎగురుతుంది, సూపర్ ఎగురుతుంది, పైకి ఎగురుతుంది. ఓకే, వేర్ ఇస్ దట్? అదుగోండి వచ్చారు. ఎలా ఉందిరా, వెళ్తున్నారా? బాయ్ వాటి పైనుంచి వెళ్ళిపోయాను గైస్, వాళ్ళ ఇంట్లో నుంచి భలే ఎస్కేప్ అయ్యాను. సో ఇది గైస్, ఇది ఫైనలీ ఇది ఎండ్ మాదిరి. ఓకే, ఇది ఎండ్ మాదిరి. అండ్ గైస్ ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఏది పడితే చేసేయండి. సో ఇదనమాట ఇవాళ వీడియో. అండ్ ఎలా ఉంది నా గేమ్ ప్లే, దీనికి పార్ట్ 2 కూడా తీసుకురాబోతున్నాను. ఇంకా చాలా గేమ్స్ ఆడతాను, ఫ్రీ ఫైర్ కూడా ఆడతాను, అన్నీ ఆడతాను. సో ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే పోస్ట్ చేస్తాను. నాకు హాలిడేస్ కూడా వచ్చేసాయి. ఓకే గైస్, ఇక సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం మాస్గా కలుద్దాం. ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్.